ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సో దీనికి సంబంధించి కేసు విచారణ సంబంధించిన అంశంలో ఎంత వేగంగా ముందుకెళ్తేనే తప్పించుకోకుండా దోషులు పట్టుబడేటువంటి అవకాశాలు ఉంటాయి? సార్ ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి సార్ ఇందులో. ఎందుకంటే నేను ఎందుకంటా ఉన్నానంటే వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్లో సార్, ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్లో 109 అని కూడా ఒక సెక్షన్ పెట్టారు సార్. నేను ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు ఇందులో అని నాకున్న సందేహం సార్. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఇప్పుడు అక్కడ విక్రాంత్ రెడ్డి గారు క్లియర్గా కేవీ రావు గారిని బెదిరించారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవీ రావు గారు వెళ్ళి కలిసినప్పుడు విక్రాంత్ ఏం చెప్తే అది చేయని చెప్పి ఆయన కూడా కేవీ రావు గారికి చెప్పారని చెప్పి ఆయన కంప్లైంట్లో చెప్పారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 109 ఏం చెప్తుంది సార్? అబెట్మెంట్ అని చెప్తుంది సార్. అంటే హెల్ప్ సమ్వన్ టు డూ సంథింగ్ రాంగ్. అంటే ఈ విక్రాంత్ రెడ్డికి లేకపోతే విజయసాయి రెడ్డికి వీళ్ళందరికీ సహకరించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలుస్తా ఉంది సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేసే విధంగా కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఆలోచన చేయాలి. ఎందుకు చేయలేదు అన్నది ఏం చెప్తారు? సో అక్కడ కిరణ్ గారు ఎందుకు రెండోది ముంబై తరహా మాఫియాను అరికట్టేందుకు అక్కడ ఏమేమి చట్టాలు ఉన్నాయి, ప్రత్యేకంగా ఏం తెచ్చారో కూడా స్టడీ చేస్తామని చంద్రబాబు గారు అన్నారు. ప్రత్యేకంగా ఏమన్నా తీసుకురావచ్చా? రెండో అంశం. శ్రీహరి గారు కరెక్టే. ఇందాక కిరణ్ గారు చెప్పినట్లు ఏంటంటే ఆయన పేరు వచ్చింది కాబట్టి, అబెట్మెంట్ కింద ఆయన పేరు వచ్చింది కాబట్టి ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయాల్సింది. ఎందుకో మరి ఎందుకని అవాయిడ్ చేశారో తెలియదు. ఇంకొకటి ఏంటంటే కుటుంబరావు గారు చెప్పినట్లు ఏంటంటే ఇది ఓన్లీ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసేది కాదండి, ఇది సమ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఒక టీమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మనీ ఫ్లో ఒక టీంని పెట్టుకుని ఎందుకంటే చేస్తుంటాం. సిబిఐలో కానీ సిఐడిలో కానీ ఏదైనా ఇటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేయాలంటే అలా ఆడిటింగ్ టీంని పెట్టుకుని వాళ్ళ అసిస్టెన్స్ వాళ్ళ హెల్ప్ తోటి ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇదొక ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడే వచ్చి పెట్టుబడి పెడతారు. అంతేగాని ఎవరైనా వచ్చి మనల్ని బెదిరించి వాళ్ళు మన ఆస్తుల్ని కబ్జా చేసేస్తారు, మన వ్యాపారాలను కబ్జా చేస్తారంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. దీన్ని ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఒక కఠినంగా దీన్ని డీల్ చేయాల్సింది. మీరు అన్నట్టు మహారాష్ట్రలో నేను కూడా వెరిఫై చేస్తే మహారాష్ట్రలో కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అని 1999లో తీసుకొచ్చారు. దీనిలో కొంచెం బాగా టఫ్ ప్రొవిజన్స్ పెట్టారండి. దీనిలో లైఫ్ పెట్టారు, తర్వాత డెత్ ఏదన్నా కాజ్ చేస్తే డెత్ సెంటెన్స్ కూడా పెట్టారు. ఇందులో పోలీస్ ఆఫీసర్స్ ముందు ఇచ్చినటువంటి కన్ఫెషన్ పోలీస్ ఆఫీసర్స్ ముందు చెప్పినటువంటి ఇది కోర్టులో అడ్మిసిబుల్ కాదు, కానీ ఈ యాక్ట్ లో అడ్మిసిబుల్ చేశారండి. తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కూడా నేరం చేసిన వాళ్ళ మీద ఆరోపితం చేసిన అక్యూజ్డ్ మీద ఉంటుంది బర్డన్ ఆఫ్ ప్రూఫ్. జనరల్ మామూలు కేసులు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంటుంది. అట్లాగే సర్వేలెన్స్ చేయొచ్చు, ఇంటర్సెప్షన్ ఆఫ్ రిటర్న్, ఓరల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. రైట్ ఫైనల్ ఏం చెప్తారు? టైం కూడా అవుతుంది. సో జగన్ పేరు ఎందుకు లేదు అనేది కిరణ్ యొక్క ఒకటే ఒక ఇష్యూ అండి. మన మిత్రుడు కిరణ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద వెరీ స్పెసిఫిక్ ఎలిగేషన్స్. ఈజ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ ఇది కిత్ అండ్ కిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ కేసు అనేది క్లియర్గా 22వ పేరాలో చూడడం జరిగింది. రెండో ఇష్యూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ గారు చెప్పినట్లు పీడీ యాక్ట్ ఎందుకు దీన్ని ఉపయోగించకూడదు? ఎందుకంటే ఎవ్రీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి ఎవరినైనా ప్రివెంట్ చేసి ఫర్దర్గా ఈ క్రైమ్ని ఇంకో క్రైమ్ కమిట్ చేయకుండా ఉండాలి అంటే మనకు ఒక యాక్ట్, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి బూట్ లెగ్గర్స్ యాక్ట్ అనేది ఒక పీడీ యాక్ట్ అంటారు. దాన్ని కామన్ మ్యాన్ పవర్లో పీడీ యాక్ట్ ఉపయోగించుకోవడం వల్ల ఇమీడియట్గా వాళ్ళని 6 నెలలు లోపల 1 year లోపల వేసేస్తే ఈ కేసుకు కూడా ఇన్వెస్టిగేషన్కి ప్రాసెస్ బాగుంటుంది. మన గవర్నమెంట్కి 100% పీడీ యాక్ట్ని ఇమీడియట్గా ఉపయోగించుకోవడానికి ఆర్గనైజ్డ్ పవర్స్ ఉండగండి. 1 year వరకు వాళ్ళని జైల్లో పెట్టవచ్చు. ఏది మన ఎస్పీ రికమెండేషన్ మీద, కన్సల్ట్ డీజీపీ రికమెండేషన్ మీద కలెక్టర్ లెవెల్లో పవర్ ఉంటుంది కనుక కలెక్టర్ లెవెల్లో కూడా దీన్ని ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటే ఆ దిశలో కూడా ఆలోచించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తి కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు.